అమ్మ, ముఖ్యంగా అమావాస్య రోజు చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు కదా. అమావాస్య రోజే విశేషంగా ఎందుకు చేయాలంటారు దాన ధర్మాలు? అమావాస్య రోజు పితృదేవతలు మనకి విజిటింగ్కి వస్తారని అనుకుంటున్నాం కదా. ఆ వాళ్ళు వచ్చినప్పుడు మనం చేసే దానాలు ధర్మాలు అన్నిట్లోనూ వాళ్ళకు కూడా వాటా వెళ్తుంది. మన పితృదేవతలు కూడా శాంతిస్తారు, మన పితృదేవతలు చాలా తృప్తి చెందుతారు. కనుక ఆ రోజు చేసే దానానికి ఫలితం ఎక్కువ. ఇచ్చిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, పితృదేవతలకి పుణ్యం వెళ్తుంది. కనుక అమావాస్య రోజున ఏ దానం చేసినా చాలా దోష పరిహారం జరిగిపోతుంది అనేది ఎన్నాళ్ల నుంచో మనకు వస్తున్నటువంటి ఒక నమ్మకం. అటు పితృదేవతలకి ఆనందం, ఇటు వీరికి దోష పరిహారం జరుగుతుంది. అది అమావాస్య రోజున చాలా మంది జపాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అమావాస్య రోజున జపం చేయడం అంత శక్తివంతం అని అంటారు? అమావాస్య, పున్నమి ఇవన్నీ చంద్ర కళలను బట్టి వస్తాయి. అమావాస్య రోజు 16 కళలతో ఉంటాడు చంద్రుడు. అంటే పూర్తిగా ఆ లోపల అమావాస్య నలుపు కనిపిస్తుంటుంది, దాని వెనకాల ఒక చక్కని వెలుగుతున్న పూర్ణబింబం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటు అన్ని కళలతో ఉన్నటువంటి, అంటే న్యూ మూన్ ఆ రోజు, అప్పటి నుంచి మళ్ళీ మొదలవుతోంది. కనుక అటువంటి రోజున జపం చేస్తే అన్ని, ఇప్పుడు మనకి ఖడ్గమాలలో తిథినిత్య దేవతలను ఉంటారు. అంటే 16 తిథులకి 16 దేవతలు ఉంటారు. అందరికీ పూజ చేసిన పుణ్యం అనమాట ఆ రోజు చేస్తూ ఉంటే. కనుక అమావాస్య నాడు చేసేటటువంటి జపం అనేది, అందులోనూ రాత్రిపూట చేస్తే చంద్రుడు కనిపించే చంద్రుడే ఎంత కనిపిస్తే అంతే, ఆ చేసేటప్పుడు చేస్తూ ఉంటే చాలా మంచిది. అంతేకాదు ఆ మరునాడు ఒక చిన్న నెలవంకలాగా ఏర్పడుతుంది. చాలా మంది ముస్లింలకి ఆ నెలవంక చాలా ఎంతో వాళ్ళకి విశేషం కూడాను. మన హిందూ సంప్రదాయంలో కూడా, సనాతన సంప్రదాయంలో కూడా ఆ నెలవంకకి చాలా ప్రాధాన్యం. అటువంటి సన్నటి వెలుగుతో ఉండేటటువంటి దానిని సినీవాలి అంటారు. ఆ రోజున దానిని సినీవాలి అంటారు. ఆ రోజున్న చంద్రరేఖని ఆ సినీవాలి పూజ చేసుకుంటే కావాల్సినవన్నీ సిద్ధిస్తాయని చెప్పి చాలా పేరు. ఆ రోజుల్లో జపం చక్కగా చేసుకోవచ్చమ్మా, చాలా మంచిది. చంద్రుడు కొన్నూలు పోగు అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ రోజుని ఒక్క రేఖలాగా కనిపిస్తాడే, ఆ రోజున కట్టుకున్న వస్త్రంలో నుంచి ఒక పోగు తీసి, నూలు పోగు అంటే పట్టు చీరలు ఇలాంటివి కాదు, నూలు వస్త్రం నుంచి, కట్టుకున్న వస్త్రం నుంచే తీయటం ఒక ఆచారం అనమాట. ఆ వస్త్రం నుంచి ఒక పోగు పీకి, చీరలోంచో ఉత్తరీయంలో నుంచో పంచలోంచో ఒక పోగు పీకి, అప్పుడు అవే కదా వస్త్రాలు మనకి, తీసి అది చంద్రుడికి ఇలా వదిలేయటం. నీకు ఒక నూలు పోగిచ్చా, నాకు బోల్డు వస్త్రాలు ఇవ్వు అని కోరుకోవటం. అది కూడా ఒక పద్ధతి ఉంది ఈ సమయంలో.